శుభోదయం. ఈనాటి విశేషం చంద్రగ్రహణం, అలాగే హనుమత్ జయంతి. కొన్ని ప్రాంతాల వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవంగా పాటిస్తారు. చైత్రశుద్ధ పౌర్ణిమ రౌచ్యక మన్వాది అనే విశేషంతో కూడా కూడుకుని ఉంటుంది. రామచంద్రమూర్తి కేకో హాహి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అంటే ఆ హనుమ కేకోహ హనుమ నక్షత్రంలో రాముడు పుట్టాడని, అలాగే పేపోరారి చిత్త ఈ నక్షత్రానికి సంబంధించి ఆంజనేయ స్వామి పుట్టాడని కొన్ని ప్రాంతాల్లో ఐతిహ్యం. చిత్తా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ ఉన్న కారణం చేత ఈ చైత్రమాసానికి ఈ పేరు వచ్చింది. చిత్తా నక్షత్రం చైత్రమాసంలో పౌర్ణిమ నాడు ఉంటుంది. అలా చూచుకొని సనాతనులు చైత్రశుద్ధ పౌర్ణిమ నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించారు అంటూ ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధంగా ఉండేటటువంటి ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మనం కూడా హనుమత్ జయంతిని పాటిద్దాం. అయితే హనుమత్ జయంతితో పాటుగా ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉంది. మన దేశంలో మన్మథనామ సంవత్సరం ఈ సంవత్సరంలో 5 గ్రహణాలు కనిపిస్తూ ఉండగా ఈ 5 గ్రహణాలలో 2 మాత్రమే మనకు సంపూర్ణంగా కనిపిస్తాయి. ఈ 2 గ్రహణాలనే మనం పాటించాలి. వాటిలో మొదటిది ఈరోజు ఏర్పడబోతున్నది. ఇది మధ్యాహ్నం 3:46 నుంచి 7:15 వరకు ఉండే ఈ గ్రహణ కాలంలో సూర్యాస్తమయం 6:30 నుంచి ఉండగా మనకు సుమారుగా ఒక 45 నిమిషాల పాటు ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం రాహుగ్రస్త సింహలగ్న హస్తా నక్షత్రంలో ఏర్పడిన కారణం చేత ఈ గ్రహణాన్ని కన్యారాశి వారు అలాగే సింహరాశి వారు వీరు చూడకూడదు అని సంప్రదాయం ఒక నిషేధాదులను తెలియజేస్తుంది. గ్రహణం సింహలగ్నంలో ఏర్పడబోతున్నది. అలాగే గ్రహణం హస్తా నక్షత్రంలో ఏర్పడుతున్నది కాబట్టి హస్తా నక్షత్రం కన్యారాశికి సంబంధించింది కనుక కన్యారాశి వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది అంటుంది సంప్రదాయం. అలాగే విశేషించి చంద్రగ్రహణం ఏర్పడిన రోజు దధి శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అనే శ్లోకంతో చంద్రుడిని ప్రార్థన చేయాలి. అలాగే ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది కనుక గ్రహణ నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ విశేషంగా దేవతార్చన, పచ్చళ్ళు, మంచినీరు ఏర్పాటయ్యేటటువంటి ప్రాంతాలు, బావి ఇలాంటి చోట్ల గరిక లేదా దర్భ గడ్డి వీటిని ఆచ్ఛాదనగా కప్పాలి. 3:46 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి అంతకంటే పూర్వమే స్నానం చేసి దేవతార్చన అంతా కూడా ఒక పళ్ళెంలో పెట్టి ఆ పళ్ళెం నిండా నీరు పోసి దానిపైన దర్భ లేదా గరిక పెట్టి ఆ దేవతార్చన ఏర్పాటు చేసినటువంటి ఈ పళ్ళెానికి ఇరువైపులా కూడా దీపారాధనలు ఏర్పాటు చేసుకొని ఆ పిమ్మట కూర్చోవాలి. అలాగే ఆ గ్రహణం 3:46 ప్రారంభమవుతుంది కనుక అది మొదలుగా మనకు గురుదేవులు ఉపదేశించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా పునశ్చరణ చెయ్యాలి. ఇతర సమయాలలో చేసే మంత్రజపాల కంటే గ్రహణ సమయంలో చేసేటటువంటి మంత్రజపం వేల సంఖ్యలో ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి 3:46 నుంచి 7:15 వరకు ఈ గ్రహణ సమయం అంతా కూడా ఇలా మనం జపం చేసుకుంటే ఇతోధికంగా మనం శక్తివంతులం అవుతాం. ఆ పిమ్మట 7:15 తర్వాత మళ్ళీ స్నానం చేసి దేవతార్చనను చక్కగా కడిగి తుడిచి శుభ్రం చేసి దీపాలు పెట్టి పూలు పెట్టి అలంకరించి పూజ చేసి ఆ పిమ్మట వంట చేసుకుని భోజనం చేయాలి. ఇక గ్రహణ నియమాలకు వస్తే ప్రత్యార్థికాలన్నీ కూడా 12 గంటలకులోగానే పూర్తి చేసుకోవాలి. నిజానికి 2 యామములు అంటే ఉదయం 9 వరకే పూర్తి చేసుకోవాలి అని చెప్పినప్పటికీ ఇది
మనకు కనిపించేటటువంటి సమయం సూర్యాస్తమయం 6:30 తర్వాత కాబట్టి 12 వరకు కూడా భోజనాదికాదులు చేసుకోవచ్చును. స్త్రీలు, బాలురు, ఆతురులు, వృద్ధులు ఇలాంటి వారికి ఎలాగూ మినహాయింపులు ఉంటాయి. విశేషించి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో ఎక్కడైనా కుదిరేటువంటి స్థలంలో పడుకొని లేదా అనుకూలంగా ఉంటే కూర్చొని భగవద్ ధ్యానం చేసుకోవాలి. ఇటువంటి పనులు చేయకపోవడం మంచిది. వారే కాదండి, ఎవరైనా కూడా ఈ సమయంలో కూర్చొని భగవద్ ధ్యానం చేయాలి. ఇది ప్రధానం, అన్నింటికంటే కూడా శ్రేష్టం. మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు అనే 5 మార్గములలో జపం సర్వశ్రేష్టం. అందులోనూ గ్రహణ సమయంలో సర్వశ్రేష్టం కనుక జపం చేద్దాం. చేయవలసిన విధి ఉక్తమైనటువంటి దానాలలో బియ్యం, వెండి, వెండితో చేసిన చంద్రుడు కానీ లేదా వెండి లోహం కానీ కలిపి బియ్యమును దానం చేయాలి. ఇప్పటికిప్పుడు దానం చేయడానికి బ్రాహ్మణుడు దొరకకపోయినా వాటిని ఒక పళ్ళెంలో పెట్టి సంకల్పం చేసి తర్వాత కూడా అంత చేయవచ్చును. సంకల్పం ప్రధానం. ఇవి ఈనాటి విశేషాంశాలు. హనుమ జయంతి, అలాగే చంద్రగ్రహణం, రౌచ్యక మన్వాదిని కూడా పాటిద్దాం. సంతోషంగా ఈ గ్రహణ సమయంలో భగవద్ ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందుతూ అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం భజేహం 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 ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్వచ్ఛమైన శుద్ధమైన ఆనంద్ మసాలే. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ.